స్కిల్ స్కామ్ నుంచి బయటపడాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలించలేదు. ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇంకా ఒక కొలిక్కి రానటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఇంకా ఒక అల్టిమేట్ జడ్జిమెంట్కి రావాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై దాఖలు చేసినటువంటి ఎఫ్ఐఆర్ని కొట్టేయాలని చంద్రబాబు దాఖలు చేసినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే 17A సంబంధించి వివరణపై ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైనటువంటి తీర్పులు ఇవ్వడంతో ఈ వ్యవహారం ప్రస్తుతం అత్యున్నతమైనటువంటి బెంచ్ దగ్గరికి వెళ్ళిన పరిస్థితి. ఈ కేసుకి సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే తేలాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని విజ్ఞప్తి చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కొట్టేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A వివరణపై ద్విసభ్య ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. జస్టిస్ అనిరుద్ధ బోస్ వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. జస్టిస్ బేలా త్రివేది వేర్వేరు తీర్పులిచ్చారు. ఈ కేసును ఇద్దరు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నివేదించారు. చంద్రబాబు కేసులో సెక్షన్ 17A వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ అన్నారు. ఆయనపై కేసుల విషయంలో ముందుకు వెళ్లేందుకు గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ముందస్తు అనుమతి లేనప్పుడు తీసుకున్న చర్యలు చట్టవిరుద్ధమన్నారు. ఇప్పుడైనా ఈ అనుమతి తీసుకోవచ్చని జస్టిస్ అనిరుద్ధ బోస్ తన తీర్పులో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబును అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద విచారణ చేయడం తగదన్నారు. అలాగే రిమాండ్ ఆర్డర్ చెల్లుబాటు కాదనడం సబబు కాదని స్పష్టం చేశారు. కేసులో మరో న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది తీర్పు మరో రకంగా ఉంది. సెక్షన్ 17A అన్నది 2018లో చేసిన సవరణతో వచ్చిందని, అంతకు ముందు కేసులకు దీన్ని వర్తింపచేయడం కుదరదని అన్నారు. సెక్షన్ 17A అనేది నిజాయితీ పరులైన ప్రజాసేవకుల్ని కాపాడేందుకే అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై వైసీపీ స్పందించింది. సెక్షన్ 17A పై న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ చంద్రబాబును రిమాండ్ తీసుకోవడం తప్పు కాదని, విచారణ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేవని సుప్రీంకోర్టు చెప్పిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. బెంచ్ ఏదైతే ఈరోజు తీర్పునిచ్చిందో ఒకరు అన్నారు 17A వర్తించదని అన్నారు, మరొకరు వర్తిస్తుంది అనేటువంటి మాట చెప్పేటువంటి అభిప్రాయాన్ని మనం చూసాం. చెప్పినటువంటి వారు కూడా కామన్గా చెప్పినటువంటిది ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేసినటువంటి ప్రొసీజర్ రిమాండ్కి తీసుకోవడానికి సంబంధించి కానీ లేదా జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ అవి పద్ధతి ప్రకారమే జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా ల్యాప్సెస్ అనేటువంటివి లేవు అనేటువంటిది కామన్ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. మరోవైపు ఈ తీర్పును పాక్షిక విజయంగా అభివర్ణించిన టీడీపీ సీజే బెంచ్లో తమకు న్యాయం జరుగుతుందంది. అసలు కేసు పెట్టిన విధానమే తప్పని చెప్పి మేము మొదటి నుంచి కూడా వాదిస్తూ ఉన్నాం. దానిపై ఈరోజు సుప్రీంకోర్టులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనవి. ఇది పాక్షిక విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. దానికి కేసులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును టీడీపీ వైసీపీలు ఎవరికి వారే తమకు అనుకూలంగా చెప్తున్నారు.